అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో పార్ట్ 2 మాదిరిగా కిట్ 2 అనమాట. సో మాకు మళ్ళీ కిట్ 2 ఈ రోజు నుంచి మా సెకండ్ అబ్బాయికి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంక మా అబ్బాయిని ఈరోజు ఫస్ట్ డే కాబట్టి 9:30 వరకే ఉంటుంది అనమాట స్కూల్. సో అందుకే ఏం లేదండి, ఈరోజు నీట్గా రెడీ చేసి తీసుకుపోతే వాళ్ళ మేడమ్స్ ఒక చాక్లెట్ ఇచ్చి పంపించేస్తారు అంతే. సో రెడీ అవుతున్నారు, 9:30కి చెప్పున్నారు. అంటే ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క స్లాట్ లాగా అనమాట. మా అబ్బాయి స్లాట్ వచ్చి 9:36. సో ఇంకా టైం ఉంది. సో వాడు ఇప్పుడే నిద్ర లేచాడు. అంటే రోజు అలవాటు అయిపోయింది కదా లేట్గా లేచేది. సో ఇప్పుడు లేట్గా లేచాడు అనమాట. మా పెద్ద అబ్బాయి అయితే 8:30కి 8కి వెళ్ళిపోయాడు. సో ఇంక మేము కూడా త్వరగా రెడీ అవుతా ఉన్నాము. ఇంక దోశ తినేసి ఇంక చలో స్కూల్కి వెళ్ళాలన్నమాట. సో మీరు వచ్చేయండి మా స్కూల్ దగ్గరికి, చూపిస్తాను. అంటే కేజీ సెక్షన్ ఎలా ఉంటుంది, కేజీ స్కూల్ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నమాట. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం స్కూల్లో. ఓకేనా? ఇవేనండి బుక్స్. బ్యాగ్స్ అయితే ఏం అక్కర్లేదు. ఈ బుక్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేస్తే ఫామ్ ఉంది కదా, ఆ ఫామ్ను కూడా అక్కడ సబ్మిట్ చేసేయాలండి. సో ఇంక మేము బ్యాగ్ కూడా ఏం తీసుకెళ్ళట్లేదు అనమాట. జస్ట్ అబ్బాయికి యూనిఫామ్ కూడా వేయలేదు. అలాగే కలర్ డ్రెస్ వేసి తీసుకెళ్తాను. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు అనమాట మా అబ్బాయి. ఫస్టే కదా. సో అందుకని ఇంక పాపం వాళ్ళ డాడీ తలుపు తీయడం తగిలింది చెయ్యి. సో ఇంకా డస్ట్బిన్ బయట పెట్టేస్తే డస్ట్ వాళ్ళే వచ్చి ఎత్తుకుపోతారు. చూడండి మా అబ్బాయి కొంచెం కొత్త కదా, అంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ స్కూల్ కదా, కొంచెం షై ఫీల్ అవుతున్నాడు. వాళ్ళ డాడీ చెప్తూ ఉన్నాడు అనమాట, నాన్న స్కూల్లో మేడం అవన్నీ అడిగితే మాట్లాడాలి, చెప్పాలి అని చెప్పి. ఇంకా స్టార్ట్ అయిపోయాము బైక్లో. చాలా మాకు దగ్గరే అండి స్కూళ్ళు. సో వాకబుల్ డిస్టెన్స్ అనుకోవచ్చు, నడుచుకొని అయినా వెళ్ళచ్చు. ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇప్పుడు బాగా అంతా అప్డేట్ చేసేసారండి, స్కూల్ చేస్తూ ఉన్నారు. మాకేంటంటే స్కూల్లో గార్డెనింగ్ చాలా బాగుంటాయండి. వెజిటేబుల్స్ ఏం లేవు కానీ ఫ్రూట్స్ మాత్రం బాగా పండిస్తారనమాట. అవి మేబీ వెనకాలే మెస్ ఉంటుంది. మెస్లో ఇక్కడ ఉంటారు కదా డ్రైవర్స్, వాళ్ళందరికీ ఫుడ్ పెడతారనమాట దాని నుంచి. సో చాలామంది వచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మా స్లాట్ వచ్చి 8:36కి అనమాట. ముందుగానే మనకి ఒక యాప్ ఉంటుంది. యాప్లో మనకి చెప్పేస్తారు టైమింగ్స్. దానికి సంబంధించి మనం ఆ టయానికి వెళ్తే సరిపోతుంది. ముందుగా వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు. చూడండి, ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ గబగబా చూసుకొని వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా మా అబ్బాయి డాడీ ఎత్తుకో డాడీ అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు. ఇంక ఇట్లాంటి బోర్డ్స్, వెల్కమ్ బోర్డ్స్ అవన్నీ పెట్టుంటే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇది కేజీ సెక్షన్, పెద్ద అంటే కేజీ వాళ్ళకి ఈ స్కూల్ అనమాట. చూడండి, మిక్కీ మౌస్, బటర్ఫ్లై వింగ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగుండింది. ఇంకా ఆల్మోస్ట్ మేము ఇంకా యూకేజీ డి సెక్షన్, ఫస్ట్ ఏమంటే ఎల్కేజీ ఏ సెక్షన్, తర్వాత యూకేజీ డి సెక్షన్. అంటే వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు క్లాసెస్. ఇప్పుడు మేము సెకండ్ అంటే 2 ఫ్లోర్లు పైకి ఎక్కి పోవాలి, అసలు కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. ఫస్ట్ ఏమంటే యూకేజీ జరుగుతున్నప్పుడు సెకండ్ ఫ్లోర్ అనమాట, ఫస్ట్ ఎల్కేజీ చదువుతున్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్. ఇప్పుడేమంటే థర్డ్ ఫ్లోర్. అసలు కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి. ఇదిగోండి వెల్కమ్. పక్కనే టీవీ చూస్తున్నారా, టీవీలో బొమ్మలు వేస్తూ ఉంటారు పిల్లలకి. చూడండి పెద్దదనమాట, ఎక్కువ పెద్దగా ఉంది రూమ్, చాలా పెద్దగా ఉంది. ఇక్కడంతా రాస్తున్నారు చూడండి, బ్రేవ్, స్ట్రెంగ్త్, స్మార్టర్, ఇట్లా చిన్న చిన్న కొటేషన్స్. అంటే స్కూల్ ఫస్ట్ డే కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న కొటేషన్స్ అన్నీ రాసి పెట్టుంటారు. ఇంకా మేము చూడండి కాము కూర్చొని చెప్తూ ఉన్నాం మా పిల్లలకి. మేడము అడుగుతుంది ఇట్లా మాట్లాడాలంటే, వాడు ఎంచక్క భలే చెప్పేశాడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే జోసిత్ నందన్ అలా చెప్పేశారనమాట. ఇక్కడ టోటల్ అన్నీ ఇచ్చున్నారు చూడు, స్కూల్ టైమింగ్స్ ఇచ్చున్నారు. కైండ్లీ లేబుల్ ఆల్ దేర్ బిలాంగ్స్ అంటే ప్రతి దాని మీద మనం లేబుల్ వేసుకోవాలన్నమాట. స్నాక్స్ కూడా జంక్ ఫుడ్ అవంతా ఏం పెట్టకూడదు. తర్వాత ఏంటంటే బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా, టోటల్ బుక్స్ అవన్నీ మేడం తీసేసుకుంటారు. ఇంకోటి ఎల్ఈడి చూసారు, ఎంత పెద్ద ఎల్ఈడి ఉందో, దాంట్లో బొమ్మలు వేస్తారు పిల్లకాయలకి. అంటే క్లాస్ టైంలో, అంటే చిన్న పిల్లలే కదా వాళ్ళు, కొంచెంసేపే ఉంటుంది స్కూల్ ఆఫ్టర్నూన్ దాకా, వాళ్ళకి కొంచెంసేపు ఇట్లా ఫన్ అవర్ లాగా. ఇది వచ్చి టైం టేబుల్ అనమాట, క్లాస్ టైం టేబుల్. వీళ్ళకి హిందీ యాడ్ అవుతుంది. ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్
తర్వాత మోరల్ సైన్స్, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి, కంప్యూటర్స్ అవన్నీ ఉంటాయి. చూడండి చిన్ని లోగో ఒకటి ఇచ్చారు, జస్ట్ స్టిక్కర్ ఒకటి ఇచ్చి ఒక లాలీపాప్ ఇచ్చారనమాట. సో ఐడి కార్డ్ ఒకటి ఇచ్చారు, అంటే ఇది జస్ట్ టెంపరరీ ఐడి కార్డ్ అనమాట. దీని మీద స్టిక్ చేసి, అంటే మన ఫోటో స్టిక్ చేసి అడ్రస్ రాయాలి, పర్మనెంట్ ఇస్తారు, ఇంకో 5 డేస్లో ఫోటో తీసి ఇస్తారనమాట కొన్ని రోజుల తర్వాత. సో ఇంక ఈ బయట ఇవన్నీ పెట్టుకున్నారు కదా, ఇంకా ఇంచక్క కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. పిల్లలకి ఒక యాక్టివిటీ లాగండి ఫోటోషూట్కి. సో ఇంక మా అబ్బాయి వచ్చి ఇంక చాలు మమ్మీ అంటే, నేను వచ్చి రానన్న ఫోటో తీసుకుందాము అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. చూడండి మ్యాథ్స్, సైన్స్, ఏబిసిడీలు, వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. హ్యాపీనెస్ ఉంటుంది, అలాగే ఎర్లీ మార్నింగ్ లేయాలి, హడావిడి హడావిడి అనమాట. ఇంకా ఈ అబ్బాయికి కూడా టైమింగ్స్ సేమ్ అలాగే ఉంటుంది, అంటే మా పెద్ద అబ్బాయికి 8:20కి, అబ్బాయికి 8:30కి అట్లాగనమాట. సో ఇంకా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము. ఇంక సో గబగబా లేయడం, లంచ్ ప్యాక్ చేసేయడం సరిపోతుంది ఇంకా టైమింగ్ అంతా. మళ్ళీ బ్యాక్. సో ఇంకా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని క్లిక్ చేసుకొని, ఇదంతా కేజీ సెక్షన్ అండి, అంటే కేజీ అంటే ఎల్కేజీ, యూకేజీ అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట, ఈ క్యాంపస్లోనే ఉంటుంది. వీళ్ళకి కూడా పెద్ద గ్రౌండ్, ఆడుకుంటూ ఉంటారు. చూడండి ఇదంతా గార్డెనింగ్ అండి, పెద్ద పెద్ద ఉసిరికాయలు ఇవి ఉంటాయి కదా, పొమగ్రనేట్, అవన్నీ చాలా ఎక్కువ కాస్తున్నాయి, తీద్దాం అనుకున్నాను. అక్కడ చాలామంది కూర్చొని ఉండడంతో నేను తీయలేదనమాట. ఇంకా మా హస్బెండ్ మాట్లాడుతూ ఉన్నారు మేడంతో, అంటే ఈమె ఇప్పుడు చూపించాను కదా, ఆమె ప్రీకేజీ టీచర్ అనమాట. సో ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు, అంటే వాళ్ళకి అసైన్ చేసి ఉంటారు కదా టైమింగ్స్, ఆ టైమింగ్స్లో వస్తూ ఉంటారు. మనం ముందుగా వచ్చి ఏం చేస్తాము, అందుకని ఆ టైమింగ్స్లో వస్తూ ఉంటారనమాట. ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకా కార్లు వేసుకొని వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. సో ఇంక ఇంటికి కావాల్సిన కూరగాయలు అవన్నీ తీసుకున్నాము, పెద్దగా ఏం తీసుకోలేదు. మా అబ్బాయి బెండకాయలు కావాలన్నాడు, ఇంకా బెండకాయ ఫ్రై చేసేదానికి బెండకాయలు తీసుకున్నాం అనమాట. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది బెంగళూరుకి వచ్చి. 2 వీక్స్ తర్వాత నేను ఇదే అన్నమాట ఎండ చూడడం. నిన్న కొంచెంసేపు వచ్చింది, ఈరోజు బాగా కాసింది కొంచెంసేపు, ఇప్పుడు మళ్ళీ చల్లగా అయిపోయింది అనమాట. అసలు ఎండే రావట్లేదండి. బుక్స్ అన్నీ మిస్ తీసేసుకుంది, ఇంకా ఓన్లీ 1 హ్యాండ్ బుక్ ఉంటారనమాట. అంటే అప్పట్లో మనకి హోంవర్క్ బుక్ అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటాం కదా, అలాంటి బుక్, అది మాత్రం డైలీ ఇచ్చి పంపించండి అన్నారు. ఇంకా అదొక బుక్ చాలు. చూడండి ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడం, బోర్లు వేసేయడం, పెద్ద పెద్దగా అపార్ట్మెంట్స్ అవి లేపేయడం, రెంట్కి ఇచ్చేయడం. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి ఇంటికి. ఓకే అండి, బాయ్ అండి. ఇంకా వర్క్ ఉంది, ఇంకా మా అబ్బాయికి లంచ్ ప్రిపేర్ చేసి పంపించాలి, లంచ్ బాక్స్. ఇంకా మా అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నాడు, లాలీపాప్ కొట్టేశాడు కదా. ఎంతైనా టీచర్ ఇచ్చిందంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. అది మళ్ళీ దాపెట్టుకొని తింటాను మమ్మీ, ఇప్పుడే వద్దు నాకు అని చెప్పాడు. ఇదే అండి స్కూల్లో ఇచ్చిన స్టిక్కర్, చాలా బాగుంది అది కూడా. అలాగే ఇంకా అన్ని లంచ్ ప్యాక్ అవన్నీ ప్రిపేర్ చేసి పంపించాలండి, ఇంకా టైం అయితే లేదు, ఏమనుకోకండి. రేపు కలుద్దాం, ఓకేనే, బై బాయ్, జాగ్రత్త. ఇలాగే చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ వస్తుంటాయి.